స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 39,600 చదరపు అడుగుల జాతీయ జెండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థల నుంచి గుర్తింపు. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. జగన్ ట్రాక్ లోకి చంద్రబాబు వచ్చారని మార్గాని భరత్ విమర్శ. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. బహిరంగ చర్చకు లోకేష్ సిద్ధమా? మార్గాని భరత్ సవాల్. అక్రమ కేసులపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం. ఆగస్టు 1 మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన మార్గాని భరత్. రాజమహేంద్రవరం నగరంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సుమారు 39,600 చదరపు అడుగుల విస్తీర్ణం, 3,600 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు గల భారీ జాతీయ పతాకంతో సుమారు 4 కిలోమీటర్ల మేర అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీ ఘనంగా జరిగింది. ర్యాలీలో సుమారు 3,500 మంది విద్యార్థులు, యువత, మహిళలు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని దేశభక్తిని చాటి చెప్పారు. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు జాతీయ పతాకాన్ని చేతబట్టి కొంత దూరం నడుస్తూ ప్రజలకు దేశభక్తి సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జాతీయ పతాకం భారతదేశ సమైక్యతకు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు, దేశ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, వాసవి క్లబ్స్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, యువత దేశ చరిత్రను తెలుసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ర్యాలీ సందర్భంగా దేశభక్తి గీతాలు, భారత్ మాతాకి జై, వందే మాతర నినాదాలతో నగరం మారుమ్రోగింది. భారీ జాతీయ జెండాతో ప్రజలు సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. వాసవి క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా సమాజ సేవలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీ విజయవంతంగా నిర్వహించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థల నుంచి గుర్తింపు లభించినట్లు వెల్లడించారు. ర్యాలీ విజయవంతానికి సహకరించిన 10కి పైగా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, పాల్గొన్న విద్యార్థులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సేవకులు మరియు జిల్లా కలెక్టర్ కు వాసవి క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జై వాసవి. ముందుగా ఈరోజు ఇక్కడ అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీని మా జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ V215 నుంచి వాసవి క్లబ్ ద్వారా నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా ఇమీడియట్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు మా వాసవి క్లబ్ ద్వారా నిర్వహిస్తూ 65 సంవత్సరాలుగా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వాసవి క్లబ్ ద్వారా. అలాగే నేనైతే ఈ జిల్లాలో ప్రారంభించిన 2000 సంవత్సరం నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నానండి. ఎన్నో కాన్ఫరెన్స్లు, మీటింగ్లు హోస్ట్ చేశాను, కానీ ఇలాంటి పబ్లిక్లో పెట్టి ఇంత భారీగా విద్యార్థుల్ని సమీకరించి సుమారుగా 3,500 మంది విద్యార్థుల్ని సమీకరించి చాలా దిగ్విజయంగా 3,600 అడుగులు, 11 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ జెండాని ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము చేస్తున్న ర్యాలీకి మాకు గుర్తింపుగా మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి కూడా ఆ ప్రతినిధులు కూడా వచ్చి ఉన్నారండి. వారు కూడా మాకు ఇవాళ మా ఆ అవార్డ్స్ని ఒకటి కందుల దుర్గేష్ గారి ద్వారాను, ఒకటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ద్వారాను ఇప్పించడం, ఇంకో మూడోది ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారండి. ఈ 3 బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా
మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేరడానికి కారకులైన మా సిద్ధా ప్రకాష్ గారికి, సూర్యప్రకాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి చక్కని అవకాశం 3 బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒకేసారి ఎక్కడానికి మనకు అవకాశం. అందులో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు ప్రాజెక్ట్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. నేను సక్సెస్ఫుల్గా ఈ బాధ్యత నిర్వహించాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసిన జనసమూహంతో కానీ వచ్చిన పబ్లిక్ కూడా అలాగే రెస్పాన్స్ తీసుకున్నారండి. అందరూ కూడా మీ ప్రెస్ అండ్ మీడియా కూడా, నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాను వెంటనే చాలా చక్కగా కూడా మీ అందరూ కూడా మీరు సపోర్ట్ చేశారు. అదేవిధంగా మన ఆర్వీఆర్ ఛానల్ వారు కూడా హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా లైవ్ జై వాసవి, ఇరుకుల రామకృష్ణ, పాస్ట్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన, మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారి సారథ్యంలో, మరి చీఫ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా ఈరోజు 3600 ఫీట్ల జాతీయ జెండా సుమారు 4.2 కిలోమీటర్స్, సుమారు 3500 మంది విద్యార్థులతోటి చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి విద్యార్థుల్లో జాతీయత భావం పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఎప్పుడు సర్వీస్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. ఈ సంస్థ సర్వీసే కాదు, మరి జాతీయత పెంపొందించి అన్ని విధాలా కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందుంటుందనే విధంగా ఈ కార్యక్రమం గతంలో మరి చెన్నై, పాండిచ్చేరి, సేలం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఈ 2026లో మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఈ జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని వారి భుజస్కంధాలపైన వేసుకొని మరి బోడా సాయి సూర్యప్రకాష్ గారు చాలా అద్భుతంగా నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యప్రకాష్ అన్న. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగి సమాజ సేవకు ఉపయోగపడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై వాసవి. జై వాసవి. ఈరోజు జాతీయ జెండా ప్రోగ్రాంని ఇక్కడ మన రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వాసవి క్లబ్కి నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని. నా పేరు సిద్ధా సూర్యప్రకాశ్రావు. ఈ బాధ్యతను మన కోడా సూర్యప్రకాష్ గారికి చేసి ఇవ్వటం జరిగింది. ఆయన దీన్ని చాలా చక్కగా తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా చాలామంది వచ్చారు అన్ని స్కూల్ నుంచి. స్కూళ్ళు పిల్లలందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. దాంతో పాటు అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశాడు. తర్వాత కోఆపరేషన్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్ గారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళు కూడా మంచి కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నామని చెప్పని మన సూర్యప్రకాష్ గారిని అభినందించారు. ఈ కార్యక్రమం ఇక్కడే కాదు, ఇంకా కొన్ని ప్లేసుల్లో కూడా పెట్టాలని అనుకోవడం జరిగింది. మన రామకృష్ణ గారు ఇందాక చెప్పారు, ఆయన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు. ఆయన ఒకటే చెప్పాడు, ఈ కార్యక్రమాన్ని మన జాతీయ పతాకం ఇది అన్ని ప్లేసుల్లో చాలా చోట్ల పెట్టాలనుకుంటున్నారు. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇంకా కొన్ని ప్లేసుల్లో కూడా తెలంగాణ, మహారాష్ట్ర కూడా క్లబ్బులు ఉన్నాయి. తర్వాత తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులో కూడా ఉన్నాయి. అన్ని చోట్ల వాళ్ళతో మాట్లాడి చక్కగా ఈ జాతీయ జెండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. దీనివల్ల అందరిలో ఉత్తేజం వస్తుంది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. స్టార్టింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈరోజు 3600 అడుగుల జాతీయ జెండా అంటే సహజంగా ఆ చివరికి వెళ్ళేటప్పటికి ఇటు పక్క మడతేసుకుంటూ వస్తారు. కానీ అట్లా చేయలేదు ఈసారి. అదే జెండాని కొట్టుకొని మొత్తం 4.5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వచ్చారు. అంటే 1.5 కిలోమీటర్ జెండాని 4.5 కిలోమీటర్ తిప్పుకుంటూ వచ్చారంటే, అన్ని రోడ్లు బ్లాక్ చేసి చక్కగా తీసుకొచ్చారంటే అందరూ సహకరిస్తేనే చక్కగా జరిగింది. అది దీనికి ఎస్పీ గారు అయితేమి, కలెక్టర్ గారు అయితేమి అందరూ ఆమోదం తీసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది చేయడానికి సుమారు 2 months ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ ఉన్న గవర్నర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఆయన సహకరించారు. ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత ఇక్కడ ఉన్న క్లబ్ ప్రెసిడెంట్లు అందరిని కూర్చోబెట్టి సమావేశించి పెద్ద కార్యక్రమం చాలా బాగా చేయాలన్న మనసుకు పెట్టి ఆ విధంగా తీసుకొచ్చినందువల్లే ఈరోజు చక్కటి కార్యక్రమం విజయవంతం జరిగింది.
దీనన్నిటి తోడు మనకి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. రాత్రి వర్షం పడింది, తెల్లవారుజామున వర్షం పడింది, ప్రశాంతంగా ప్లేస్ అంతా చల్లబడిపోయింది. అందువల్ల మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాం అంటే భగవంతుడు కూడా సరైన కార్యక్రమం కాబట్టి ఆయన సహకారాలు కూడా మనకు ఉన్నాయి. అమ్మవారు దైవల్నే చక్కగా కూల్ ప్లేస్లో చక్కగా చేసుకుంటూ పోయాం. ఇంత కార్యక్రమం చేసిన ఈ రాజమండ్రి ప్రజలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమం బాధ్యత తీసుకొని చేసిన గోడా ప్రకాష్ గారికి, అదేవిధంగా పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ గారికి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన వేలపాటి శ్రీను, తర్వాత మా గవర్నరు వీర్రాజు గారు, అదేవిధంగా ఇంతమంది కలిసి చక్కగా ముందుకు తీసుకెళ్ళారు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా బాగా చేశాడు ప్రకాష్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా వండర్ఫుల్, ఒక రకంగా చెప్పాలంటే హార్ట్ఫుల్గా బాగా చేశాడు. 1-4 సార్లు నేను చెప్పగలుగుతాను. మంచి కార్యక్రమం ఎన్నుకున్నాడు, చక్కగా చేసినందుకు ఆయనకి మా వాసవి క్లబ్ తరఫున నాకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం అండి. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించినటువంటి 3,900 ఫీటు 3,600 ఫీటు జెండాని 3,500 స్టూడెంట్స్ తోటి 4 కిలోమీటర్లు చాలా చక్కగా జాతీయ జెండాన్ని చక్కగా వారు నడవడం చేయడం కూడా చాలా అన్నీ కూడా చక్కగా చూసుకుంటూ వారు మిత్రబృందం అందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మేము తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దగ్గర నుంచి వచ్చామండి. నా పేరు రాయుడు, ఈస్ట్ అండ్ వెస్ట్ చీఫ్ కోఆర్డినేటర్ని. మా మిత్రబృందం నుంచి వచ్చాం. వారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సే కాకుండా ఇంకో 2 రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వండర్ బుక్ కూడా పెట్టుకున్నారు. మేము అన్నీ పరిశీలించిన దాని మీదట వారికి మా ప్రతినిధులు, మా చైర్మన్ గారు చింతపట్ల వెంకటాచారి గారు ఎప్పటికప్పుడు మాకు 10 నిమిషాలకు ఒకసారి కోఆర్డినేట్ చేస్తూ వారికి ఇవి అందించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము మార్నింగ్ నుంచి కూడా వీరు ఏం చేస్తున్నారు ఏంటో ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పైకి పంపించడం కూడా జరిగింది. వారు దానికి అంగీకారం తెలిపిన దాని మీదట ఒకటి మన ఎమ్మెల్యే గారు బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదకి ఇచ్చాం, 2 కందులు జ్యోతిష్ గారు మినిస్టర్ గారి చేతుల మీదకి ఇచ్చాం. ఇది ఫైనల్గా ఈ బృందం అందరూ కూడా కలిసి చేశారు కాబట్టి అందరి యొక్క కృషి ఉన్నది కాబట్టి ఇప్పుడు వారందరి మీద ఒకటి వండర్ బుక్ ఆఫ్ రికార్డుని వారి రాజమండ్రి గోరక్షణపేట శ్రీ ఉమామహేశ్వర మందిరం సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా గోరక్షణపేటలో గల శ్రీ ఉమామహేశ్వర మందిరం సాయిబాబా గుడిలో అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబైన సూర్యనారాయణమూర్తి దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోరక్షణపేట వాటర్ ట్యాంక్లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ షిరిడి సాయిబాబా గారిది గత 20 సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా గారి విగ్రహంకి పెట్టడం జరిగింది. దానికి ఈ రోజున అభిషేకాలు, పూజలు, అలాగే అమ్మవారికి, అలాగే స్వామివారికి ఇవాళ అభిషేకాలు జరిగినాయి. ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజున ప్రసాదాలు పంచిపెడుతూ మా బోగాది వీర్రాజు గారు ప్రెసిడెంట్ గారు ఈ రోజున ఇక్కడ అంతా చాలా ఘనంగా ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. ఈరోజు గోరక్షణపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర సాయిబాబా గారు ఆల్రెడీ 15 సంవత్సరాలు పెట్టి నిలిచి ఉన్నారు. ఇక్కడ మొన్న కూడా మేము వేసుకొని పోయి అమ్మవారిని ప్రతిష్ఠ చేసాం. గురి పౌర్ణమి సందర్భంగా పొద్దున్న నుంచి అభిషేకాలు చేస్తున్నారు. భక్తులు కూడా మన గుడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. రెడీ 1 2 3 చెప్పండి. ఈ గుడిని కట్టండి 30 ఏళ్ళు అయిందండి. ఈ స్వామి ఆంజనేయ స్వామి ఆ శివర నేటంగా శివరు ఉండేవారండి. తెచ్చి మూర్తి గారు తెచ్చి ఇక్కడ పెట్టి వారు గుడి కట్టారు. కట్టి 30 ఏళ్ళు అయిందండి. వీర్రాజు గారు తమ్ముడు గారు మీ మధ్యలో మాట్లాడుకుంటారు. వీర్రాజు గారు తమ్ముడు గారు మూర్తి గారిని అయితే ఇక్కడ మేము అందరం కూడా 30 మంది సేవకులు ఉన్నామండి. వీర్రాజు గారు సూర్యరాజు గారు మూర్తి గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి చేశారండి. ఈ గుడి మాకు ఈశ్వరుడిని పార్వతి గారిని తెచ్చారండి. 1 నెల అయింది. ఒక 15 మంది అర్చకులు వచ్చారండి. పూజ చేయించున్నారు. మా ఆడవాళ్ళకి అందరికీ సౌపాయం చేశారు, లేడీస్కి అందరికీ. ఇక్కడ చాలా బాగుందండి. మేము దేవుడిని నమ్ముకుని ఉన్నామండి. బస్సులు రోజు కూడా మేము 6 గంటలకు వచ్చండి 8-8:30 దాకా పారాయణ పాడుకుంటున్నాము. ఆగస్టు 1వ తేదీన రాజమండ్రిలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు.
అమరావతి రాజధాని అంటే కేవలం 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరు కలిపే రాజధాని అని అధికారుల సమీక్షలో చంద్రబాబు పేర్కొనడం శుభ పరిణామమని రాజమహేంద్రవరం మాజీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టు ప్రాముఖ్యతను కూడా గుర్తించి దాన్ని కూడా అమరావతి రాజధానిలో కలపడం ఖాయమని జోష్యం చెప్పారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ తప్పులు అందరూ చేస్తారని, అయితే ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఇప్పుడు చంద్రబాబు పరివర్తన చెందారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో తాను యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నారని, ఆయన 1,20,000 ఉద్యోగాలు కల్పించారని, తాను కనీసం 10,000 ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మార్గాని భరత్రాం చెప్పారు. రాజమహేంద్రవరం మంజీరా కన్వెన్షన్ సెంటర్ లో ఆగస్టు 1వ తేదీ శనివారం జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆయన మార్గాని ఎస్టేట్ లో ఆవిష్కరించారు. ఇప్పుడు 3వసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇప్పుడు జరిగే జాబ్ మేళాలో ఐటీ, నాన్ ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటల్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఈ కామర్స్, రీటైల్, ప్రొడక్షన్, టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగాలకు చెందిన 70 కంపెనీలు 2,000 ఉద్యోగాలు కల్పించడానికి వస్తున్నారని భరత్ తెలిపారు. అర్హులైన వారికి స్పాట్ లోనే లెటర్ అందజేస్తారని, ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు జాబ్ మేళా హెల్ప్ డెస్క్ వద్ద కూడా రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మార్గాని సురేష్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఏ చిన్ని, ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్న, బీసీ విభాగం సిటీ అధ్యక్షులు పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పక్క రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కోరారు, మాకు 10 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కావాలి మచిలీపట్నానికి అని కోరారు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటండి? పోర్ట్స్ కాదా? విజయవాడ, గుంటూరు ఎలా కలిపారు నిన్న మీరు అనౌన్స్ చేయడము చాలా శుభ పరిణామం. తప్పులు అందరూ చేస్తారు, తప్పేం కాదు. తప్పు తెలుసుకొని పరివర్తన చెందాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ, గుంటూరుని కూడా కలిపి ఆయన పరివర్తన చెందాడు. 29 గ్రామాలు ఒకటే కాదు విజయవాడ, గుంటూరు అని. మళ్ళీ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సిఆర్డిఏ అంటే విజయవాడ, గుంటూరు అని కాకమ్మ కౌర్లు బాగానే చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2024 నుంచి ఇది 26వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో మీరు క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాలకి ఇచ్చిన నిధులు కాకుండా ప్రత్యేకించి క్యాపిటల్ ప్రాంతం అని విజయవాడ, గుంటూరుకి ఏమి డబ్బులు ఖర్చు పెట్టారని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అవేం చేయలేదు కదా. మీరు 7 సంవత్సరాల్లో క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి ప్రత్యేకమైన, మీరు చెప్తా ఉంటారు కదా క్యాపిటల్కి 2 లక్షల కోట్లు కావాలని. ఆ 2 లక్షల కోట్లలో కనీసము ఎన్ని వేల కోట్ల రూపాయలు విజయవాడ, గుంటూరుకి క్యాపిటల్ నిమిత్తం మీరు ఖర్చు పెట్టిన నిధులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఏం లేవు కదండి. ఇప్పుడు జగనన్న ఎత్తుకున్న తర్వాత ఈయనకి జ్ఞానోదయం అయింది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యి ఆయనకి ప్రకాశం వచ్చింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు కూడా కలిపి క్యాపిటల్ అని. ఇంకా కొన్ని రోజులు పోతే మనకి పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మచిలీపట్నం కూడా కలిపి అమరావతి క్యాపిటల్ అని కూడా అనౌన్స్ చేస్తాడు. నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురువందనం కార్యక్రమంలో మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ సనాతన ధర్మంలో ఉన్న జ్ఞాన ప్రక్రియ విశ్లేషించారు.
వ్యాస పౌర్ణమి సందర్భంగా గురు కటాక్షం కోసం తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమం జరిగింది. శంకరమఠంలో బుధవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహామహోపాధ్యాయ విశ్వనాథ్ గోపాలకృష్ణకు గురువందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ గోపాలకృష్ణకు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో గురువందనం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పండుగల్లోకి పెద్ద పండుగ గురు పూర్ణిమ అని అన్నారు. అష్టదశ పురాణాలు రచించి వేదాలను విభజన చేసి బ్రహ్మసూత్ర భాష్యం వేద వ్యాసుల వారు అందించారని తెలిపారు. సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానం అంతా ఆయన చూపిన ప్రక్రియ అని తెలిపారు. ముఖ్యంగా మహాభారతాన్ని ప్రపంచానికి అందించడం ద్వారా భారతంలో లేనిది ఇంకెక్కడా లేదని నిరూపించారని అన్నారు. గురువు అనుగ్రహం వల్లే అందరికీ జ్ఞానం సద్బుద్ధి కలుగుతుందన్నారు. గురు పౌర్ణమి రోజునే గురు కటాక్షం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, నగర ఉపాధ్యక్షులు దినవాహి నాగసాయి, నగర ప్రధాన కార్యదర్శి నిడమర్తి వెంకట్, యువజన బ్రాహ్మణ నాయకులు చింతపెంట ప్రకాష్, గుడిపొడి గౌతమ్, ముఖ్య సలహాదారులు వాడ్రేవు మల్లపరాజు, నగర ఉపాధ్యక్షులు కొమరగిరి ప్రసాద్, వేద పండితులు ఇంద్రగంటి సూరిబాబు, గూడపర్తి సూరిబాబు, ఆలయ ధర్మాధికారి వేలూరి బాలాజీ, ఆలయ అర్చకులు వెలువలిపల్లి తాతయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాజమహేంద్రవరంలో ఉండేటువంటి బ్రాహ్మణ సేవా సంఘాలు మన మిత్రులు మాదిరాజు శ్రీనివాస్ గారు, అలాగే దూర్వాసుల సత్యనారాయణ గారు, ఇంకా ఇతరమైనటువంటి మిత్రులు కార్యకర్తలు అందరూ గురు పూజా మహోత్సవం చేసుకోవాలి అని అనుకున్నారు. గురు పూజ అంటే శంకరాచార్యుల వారిని వేదవ్యాసుల వారిని పూజ చేసి తదనంతరం వారికి సంబంధించినటువంటి వారి పరంపరలో వారిచ్చిన విజ్ఞానాన్ని పంచిపెట్టే వాళ్ళందరినీ మనం పూజ చేసుకోవాలి. అంతేగాని వారే లేకపోతే విజ్ఞానము లేదు, చెప్పే పరిస్థితి లేదు. అదే వందే గురు పరంపర అని మనం చెప్తాం. ఆ గురు పరంపరకి నమస్కారం. మొట్టమొదట్లో నారాయణుడు, తర్వాత బ్రహ్మగారు, తర్వాత వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వేదవ్యాసుడు, శ్రీసుఖాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యులు, వారి శిష్యుడు శంకర భగవత్పాదులు, ఆయనకు నలుగురు శిష్యులు పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు, వీరందరి పరంపరని మనం నమస్కారం చేసుకోవాలి. ఆ పరంపరకి ఇవాళ ప్రతినిధులుగా శృంగేరి దక్షిణామనాయ శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారు అక్కడ వ్యాస పూజ మనందరి కోసం, లోకక్షేమం కోసం వ్యాస పూజ సంకల్పం చేసి అక్కడ చేస్తారు. వారి శిష్యస్వాములు జగద్గురు విజయశేఖర భారతీ మహాస్వాముల వారు కూడా చాతుర్మాస్య వ్రతారంభంలో వ్యాస పూజ చేస్తారు. మనందరి యోగక్షేమాలు వారు శృంగేరిలో చేస్తున్నారు. వారి ఒక్కడే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ భక్తులు కూడా గురు పూజని నిర్వహించాలి అనే శ్రీమఠం ఆదేశం. విశేషంగా ఈ శంకర మఠంలో రాజమహేంద్రవరంలో గురు పూజా కార్యక్రమాలన్నింటినీ సంప్రదాయ సిద్ధంగా ఆ పూజా విధానాలు, భాష్య పారాయణలు, ఉపనిషత్ పారాయణలు అన్ని వైదిక సంప్రదాయాన్ని అనుసరించి చేస్తున్నాం. ఇదే సందర్భంలో మిత్రులందరూ అడిగితే ఇదో గురు పూజ అంటే గురువులకి ప్రతినిధిగా నేను మాత్రం ఇక్కడ కూర్చున్నాను. ఈ పూజ మీరు చేసిన పూజ నేను కాదు, ఆ గురు పరంపరకి చెందుతుంది. వారందరి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు, ఆశీస్సులు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవామిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవాన్ని ప్రసిద్ధమైన శంకర మఠంలో జరుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన గురుతుల్యులు శృంగేరి పీఠానికి పండితులు అయిన శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి గురు పూజోత్సవాన్ని నిర్వహించాం. గత 3 సంవత్సరాలుగా ఈ గురు పూజోత్సవాన్ని మన తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, అదేవిధంగా నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం వాళ్ళు మేము నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు వ్యాస పూర్ణిమ, ప్రతి ఆషాఢ పౌర్ణమికి వచ్చే వ్యాస పూర్ణిమ రోజుని మనం ఈ యొక్క గురు పూర్ణాన్ని చేసుకోవడం జరుగుతూ వస్తుంది. వ్యాసుడు అంటే మన అన్ని గ్రంథాలని, మూలాలని, వేదాలని సృష్టించిన వ్యక్తి. వారి వల్ల ఈ వేద సంస్కృతి ఇంకా భారతదేశంలో కొనసాగుతోంది. కాబట్టి
ప్రతి ఆషాఢ పౌర్ణానికి గురు పౌర్ణమి అదేవిధంగా వ్యాస పౌర్ణమి కింద మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఈసారి విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు ఆయన మహామహోపాధ్యాయ, భారతదేశంలో కొంతమందినే వేళ్లతో లెక్క పెట్టచ్చు మహామహోపాధ్యాయుల్ని. అటువంటి మహామహోపాధ్యాయుడు మన రాజమండ్రిలో ఉండడం నిజంగా ఈ గోదావరి తీరాన్ని ఉండడం మన గర్వకారణం. వారిని ఈరోజు గురు పూజోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ భక్తులకి అదేవిధంగా మా మహిళా భక్తులకి, మా యువజన సంఘానికి, మా నగర సంఘానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గురు పూర్వం సందర్భంగా ఈరోజు శంకరమఠంలో జరిగిన మహామహోపాధ్యాయ విశ్వనాథ్ గోపాలకృష్ణ గారికి గురు పూజోత్సవం సత్కారం ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. శారదాపీఠంలో శంకరమఠంలోనూ జరిగినటువంటి ఈ పెద్ద ఉత్సవం గురు శ్రేష్ఠులు రాజమండ్రిలో పెద్దవారు అయినటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ గారికి ఇంత మహోన్నతంగా మనము గురువందనం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎప్పుడు కూడా బ్రాహ్మణ సమాఖ్య తరపుని ఎప్పుడు ఇలాంటివి చేసి మన యొక్క ఐక్యతని చాటించాలని మా అందరి వాంఛ. నమస్తే. పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. రాజమండ్రి బ్రాహ్మణ్యం వారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఇవాళ మహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మానించకూడదు అనుకుంటాను. మన రాజమండ్రి గర్వకారణమైన శ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని సన్మానించడం, ఉచితంగా మనం సన్మానించుకోవడం చాలా విశేషమైన కార్యక్రమం. అందువల్ల ఈ కమిటీ సభ్యులందరినీ, శ్రీనివాస్ గారి అందరినీ కూడా ఈ విధంగా అభినందిస్తున్నాం. రికార్డింగ్ డాన్స్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల, సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ నటుల సంఘం అధ్యక్షుడు ములపర్తి అనిల్ కుమార్, కార్యదర్శి మధ్య శ్రీనివాసరావు కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రికార్డింగ్ డాన్స్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల, సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ నటుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ములపర్తి అనిల్ కుమార్, మధ్య శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలపై ఆధారపడి జీవించే కళాకారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామాల్లో జరిగే గ్రామ దేవత ఉత్సవాలు, జాతర ఉత్సవాలలో నాటికలు, హరికథలు, ఇతర ప్రోగ్రాంలతో పాటు రికార్డింగ్ డాన్సులు కూడా విరివిగా ఏర్పాటు చేసేవారని తెలిపారు. రికార్డింగ్ డాన్సులపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బ్రతికేవారని అన్నారు. రికార్డింగ్ డాన్సుల కార్యక్రమాల్లోకి కొందరు ప్రవేశించి అసాంఘిక, అశ్లీల నృత్య ప్రదర్శనలు ఇవ్వడం వలన నిజమైన కళాకారులమైన తమపై చెడుభావం పడిందని అన్నారు. రికార్డింగ్ డాన్స్ కళాకారులు ప్రభుత్వం ఆదుకొని డూప్స్ కళాకారులతో పాటు అమ్మాయిలను కూడా నృత్యాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తమకు ఎలాంటి ఫెన్షన్లు లేవని వారు చెప్పారు. శంకర్, చిరంజీవి ఫేమ్, ధవళేశ్వరం కృష్ణ ఫేమ్, రాము, వెంకటేష్ ఫేమ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ప్రతి ఒక్కరికి, పోలీసు వారి సార్లకి, ఎస్పీ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ మోదరు ధన్యవాదాలు అర్పిస్తూ మా శిరస్సు నుంచి పాదాపు వందనం చెప్తున్నాం. మీ అందరికీ మళ్ళీ కొన్ని ఊర్లు వెళ్తున్నాం. పల్లెటూరు వెళ్తుంటే రెండు వర్గాలు ఉంటున్నాయి. అక్కడ ప్రోగ్రాం చేసేటప్పుడు ఒకరేమో చేస్తారు, ఒకరేమో ఇబ్బంది పెడుతున్నారు. అదేమో ప్రెస్కి వస్తుంది, ప్రెస్ వారు ఆ డ్యూటీ చేస్తారు, పోలీసు వారు ఆ డ్యూటీ చేస్తారు, ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే మమ్మల్ని కొన్ని సంవత్సరానికి 12 నెలలు, 3 నెలలు ఉండదు, 9 నెలలు జీవనోపాధి తీసుకుంటున్నాం. 4 అమ్మాయిలు, 6 అబ్బాయిలు మండలాల్లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వెహికల్ వేసుకుని 12 మంది మేము ఆర్టిస్టులు వెళ్తే అది ఇబ్బంది అయిపోతుంది. కొన్ని ఏరియాలో కొన్ని ఆడిస్తున్నారు, కొన్ని చోట్ల ఆడిస్తున్నారు, కొన్ని చోట్ల గవర్నమెంట్ ఈ అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఆడిస్తున్నారు, అధికారులు లేని వాళ్ళు పంపించేస్తున్నారు వెళ్ళిపోమని. చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దాదాపు 48 సంవత్సరం బట్టి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పుస్తక గార్డెన్ 2003లో వచ్చినప్పుడు, పుస్తక గార్డెన్ ఓపెన్ అయినప్పుడు డీజీ మాలకొండ గారి ద్వారా మేము మెమోరా పత్రం ఇచ్చాం. అప్పుడు అందలేదండి. ఈవేళ లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పూర్ణేశ్వర్ గారు అందరూ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో మేము ఆశ తీసుకుని మేము ఇంటికి వెళ్ళకూడదు, మాకు చేస్తారు కదా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని, లేకపోతే పూర్ణేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారు
పిఠాపురంలో చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఎండలో చాలా ఇబ్బందులు ఆయన కూడా మేము తిరిగాం, మేము పాల్గొన్నాం, మేము సభ్యతలు కట్టి అందరూ కూడా మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదే దుర్గేష్ గారు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారు మంచి కళాకారులు, ఆయనకు అన్నీ తెలుసు కళాకారుల గురించి. ఆయన కూడా మాకు పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చేస్తారని చెప్పి, ఇదే విధంగా మండలాల్లో జిల్లాల్లో దాదాపు మేము ఇంచుమించు 45 సంవత్సరాలు బట్టి నాయసారు, రామారావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు అందరిలాగా ఇమిటేషన్ చేస్తూ ప్రదర్శిస్తాం తప్ప మేము అనేది వలకననేది లేదు. మాకు పర్మిషన్ ఇస్తే ఫుల్ డ్రెస్సులు వేసుకుని శరీరం కనిపించకుండా చక్కగా ప్రోగ్రాలు చేసుకుంటూ బతుకుతామని చెప్పి ఆశిస్తూ. డూప్ క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు సార్, డూప్ క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ మా పక్కన ఆడవాళ్ళు చేయడం వల్ల అది కూడా మేమేం చేస్తున్నామంటే ఖండించుకొని పద్ధతిగా చేస్తున్నాం. కానీ ఏంటంటే కొన్ని పరిణామాల వల్ల ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం కాకుండా వాళ్ళు వేరే దాన్ని ఎస్పీలకు కానీ సిఐ గారికి కానీ పంపించడం జరుగుతుంది. అది వ్యతిరేకత వచ్చి ఇక్కడ వాళ్ళు చూడలేనిది అక్కడ వేరే రకంగా చూపించి మా ప్రోగ్రాం ఇక్కడ ఆపడం జరుగుతుంది సార్. గ్రూప్స్కి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, మేము అబ్బాయిలు ఎక్కడ చేసినా కానీ ఫుల్ ఫ్లెక్సిబుల్గా మాకు సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు సార్. సిఏ గారు కానీ ఎస్పీ కానీ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ మేము ఎక్కడ ప్రోగ్రాం చేసినా కానీ మమ్మల్ని పిలిచి మరి మీరు ఎంతో చక్కగా చేస్తున్నారు, స్టేజ్ మీద ఇంత పర్ఫెక్ట్గా చేయాలంటే చాలా కష్టమని మమ్మల్ని ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు సహాయం చేయండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇదేనండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మా ఇబ్బందులు కొద్దిగా అర్థం చేసుకొని మరొకసారి మళ్ళీ మీకు ఇదే మాట చెప్తున్నాను సార్, మాకు సొంత గృహాలు లేవు, మాకు ఫంక్షన్లు లేవు, మాకు అసలు గుర్తింపే లేదు సార్. మేము సోషల్ మీడియాలో టిక్ టాకులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అవి మాకు చేత కాదు సార్. కానీ మేము చేసేదల్లా ఇదిగోండి సార్, ఈ ముఖం మీద ఈ రంగు ఈ చేతులతో వేసుకునేదే, మాకు ఎవరు మేకప్ చేయరు, మా ముఖాన్ని ఎవరు దిద్దరు. దేవుడు ఇది మాకు వరంగా ఇచ్చాడు. ఇలాగ నేను ఉంటానని దేవుడిని నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ పవన్ కళ్యాణ్ గారి గెటప్ నేను అక్కడమ్మ ఇక్కడప్పతో స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు వరకు కూడా ఆయన్ని వెంబడిస్తున్నాను. ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను, ఎన్నో సినిమాలు అటర్ ఫ్లాప్ అయిపోయిన కడుపు కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను సార్. కళ్ళేసి సార్ ఇప్పటికి వచ్చి దుర్గేష్ గారు అయితే సార్ కంపల్సరీగా సార్ దుర్గేష్ గారితో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఖచ్చితంగా ఆయనతో జర్నీ చేశాను సార్ నేను. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రతి దానికి మమ్మల్ని వాడుకున్నారు, ఆయన పిలిచేవారు. మన జనసేన 2014లో స్టార్ట్ అయినప్పుడు కూడా ప్రతి మీటింగ్కి కూడా మమ్మల్ని పిలిచేవారు. ఆయన వచ్చే ముందు 2-3 పాటలు చేసి మేము స్టేజ్ దిక్కి ఎందుకు వచ్చేసేవాడు సార్. అంటే కలవడానికి అవకాశం ఎప్పుడూ లేదు, మేము కూడా కలిసే అవకాశం లేదు సార్ ఎప్పుడు కూడా. అండ్ మేము అడగాలంటే ఆయనతో కూర్చొని మాట్లాడాలి, మా బాధ ఆయనకి చెప్పుకోవాలి. ఏదో ఒక వినతిపత్రం ఇచ్చేసి సార్ మనల్ని అర్థం చేసుకోండి సార్ అంటే ఆయనతో మాకు టైం స్పెండ్ అవ్వదు సార్. కానీ కూర్చొని మేము ఫ్లెక్సిబుల్గా ఆయనతో మాట్లాడితేనే మా బాధ ఆయనకు అర్థమవుతుంది. ఆ ఒక్క అవకాశం గురించి మేము ఎదురు చూస్తున్నాం. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ శ్రీ గణేష్ సాయి మందిర్లో గురు పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ శ్రీ గణేష్ సాయి మందిర్ గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా దత్తాత్రేయ వారికి శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరి దేవికి పంచామృత అభిషేకాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం ఆలయ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, కమిటీ సభ్యులు పాండురంగారావు, నాగేశ్వరరావు, చెక్క నరసింహరావు, నక్కా దేవివర ప్రసాద్, బండారు శ్రీను, పీతాని మోహన్ మరియు శ్రీ గణేష్ సాయి మందిర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Mucho
కంటి శస్త్రచికిత్స రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ భరణి నేతృత్వంలో స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ సమీపంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ హాస్పిటల్ ను బుధవారం ప్రారంభించారు. కంటి శస్త్రచికిత్స రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ భరణి నేతృత్వంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ హాస్పిటల్ ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణలు పాల్గొని వివిధ విభాగాలను ప్రారంభించి అభినందనలు తెలియజేశారు. మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. డాక్టర్ భరణి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి అత్యాధునిక సదుపాయాలతో క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలకు అతి తక్కువ ధరలకే మెరుగైన కంటి వైద్య సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తామని అన్నారు. తనకు ఈ రంగంలో 23 ఏళ్ల అనుభవం ఉందన్నారు. కాట్రాక్ట్, అధునాతన ఫాకో కాట్రాక్ట్ సర్జరీ, చిన్నపిల్లల్లో కంటి లోపాలకు డయాబెటిక్ రెటినోపతి వంటి సేవలను అందిస్తామని అన్నారు. 14 ఏళ్లలో 50,000 కంటి శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు. సౌభాగ్య ఆప్టికల్స్ అధినేతలు దయాలాల్ పురోహిత్ హనుమాన్ సింగ్, విక్రమ్ సింగ్ పురోహిత్లు మాట్లాడుతూ 50,000కు పైగా కంటి శస్త్రచికిత్సలు, 2 లక్షల మందికి కంటి వైద్య సేవలు అందించిన అనుభవం గల డాక్టర్ భరణి ఇక్కడ సేవలు అందించడానికి క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, పంతం కొండలరావు, ఛాంబర్ అధ్యక్షులు తవ్వా రాజా, మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, అశోక్ కుమార్ జైన్, ఛాంబర్ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఒంటెద్దు సూరిబాబు, వాసిరెడ్డి బాబీ, బెజవాడ రాజ్ కుమార్, మద్దు సతీష్, అశ్విని కుమార్ జవ్వార్, విక్రమ్ జైన్, పలువురు నగర ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. రాజమండ్రిలో అధునాతనమైన సౌకర్యాలతోటి అందరికీ అందుబాటులో మొత్తం ఎక్విప్మెంట్ అంతా పెట్టి వరల్డ్ క్లాస్ లెవెల్లో స్పష్టమైన చూపు కోసం డెడికేటెడ్గా పేషెంట్స్కి సర్వీస్ అందించాలని మేము ఇక్కడ క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ అనే హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. మన దగ్గర ఏంటి మేడం ప్రత్యేకతలు క్యాట్రాక్ట్ అన్ని సర్వీసెస్లో క్యాట్రాక్ట్, రెటినా, పీడియాట్రిక్ ఐ కేర్, గ్లకోమా, ట్రామా కేసెస్ అన్నీ ఇక్కడ చేస్తాము. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు చూస్తాము. కంటిన్యూస్ సర్వీస్ ఉంటుంది.
క్యాట్రాక్ట్లో చాలా లేటెస్ట్ సర్జరీ ఫేకో, అడ్వాన్స్డ్ ఫేకో ఆపరేషన్ చేసిన తర్వాత కళ్ళజోడు అవసరం లేకుండా టోరిక్ లెన్సెస్, ట్రైఫోకల్ లెన్సెస్ అన్నీ చేస్తాను. ఇంతకుముందు నాకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంతకుముందు నేను ఎల్విపి అనుబంధ సంస్థలో 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 50,000 పైన ఆపరేషన్ చేస్తున్నాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా, ఎవరికి ఎంత అందుబాటులో, ఎవరు ఎంత ఎఫోర్డ్ చేయగలంత. ఇక్కడేమీ కమర్షియల్ యాటిట్యూడ్ లేదు. ఇక్కడ మాకు సర్వీస్ ఓరియంటెడ్గానే చేస్తున్నాం. సర్వీస్ చేయాలనే మోటివ్ తోటి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారములు. వచ్చిన మా స్నేహితులకి, మా శ్రేయోభిషులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మేడం రాజమండ్రి రావడం అంటే ఒక అదృష్టం, మనకి ఒక వరం లాంటిది. మేడం ఒక 50,000 అబోవ్ సర్జరీ చేశారు, ప్లస్ 2 lakhs మందికి కంటి పరీక్షలో నంబర్ 1 మేడంగా నిలిచారు. ఆవిడికి ముందు కూడా పేపర్లో మంచి ఇది వచ్చిందండి. ఏంటంటే ఆవిడ చెయ్యి పడితే కంటి చూపు ఖాయం అని మీ ఒక పేపర్ వాళ్ళే మేడంకి ఒక మంచి బిరుదు ఇచ్చారు. ఆ బిరుదుతోనే మేడం రాజమండ్రిలో క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ అని పేరుతో మన దానవపేట గాంధీ పార్క్, రౌండ్ పార్క్ ఎదురుగుండా పెట్టారు. అదొక మంచి భావనతో మేడం పెట్టారు. దీంట్లో కమర్షియల్గా మేడం అసలు భావన లేదు. ఎవరికి ఎంత ఎఫర్డబుల్ ఉంటే ఆ ప్రైజ్లో సర్జరీస్ జరుగుతాయి, ప్లస్ క్యాంప్ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతాయి. ఎవరికి ఎలా కావాలా ఆ టైప్లో మనం సర్జరీస్ చేస్తారు. ప్లస్ మేడంకి మీ అందరు సహకారం కావాలా, ఆశీర్వాదం కావాలా. దాన్ని బట్టి మేడంని మీరు ఇంకా మీ ఆశీర్వాదంతోనే మేడం ఎదరికి ముందడుగు వేయాలి. అది మా భావన. థ్యాంక్ యూ సో మచ్. ముందుండాలి.
గంటాలమ్మ గుడి వద్ద ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం గంటాలమ్మ గుడి వద్ద ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా వారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు బాబా దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మహాలక్ష్మీరావు, సెక్రటరీ వెంకటేశ్వరరావు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ సంజయ్, రాజేష్ జైన్, లలిత్ జైన్, పి సందీప్, ఆర్ వసంత్, భాస్కర్ రావు, గోపి, సేవకులు, స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గురు పౌర్ణమి వేడుకలను భక్తిపూర్వకంగా నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి కంటే అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా ఊబకాయం రూపాంతరం చెందిందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ విభాగానికి చెందిన సీనియర్ రోబోటిక్ బెరియాట్రిక్ శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవన శైలి, శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ల పట్ల యువత ప్రజల్లో పెరిగిన విపరీతమైన ఆకర్షణ తదితర కారణాలతో ఊబకాయం ఒక పీడకలలా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతుంటే మన దేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇక్కడ ఏకంగా ప్రతి 3లో ఒకరు స్థూలకాయం బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందులోనూ రాజమండ్రి లాంటి నగరాల్లో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం రాబోయే విపత్తుకు సంకేతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ అందిస్తున్న అత్యాధునిక బేరియాట్రిక్ వైద్య సేవలు ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదిస్తున్నాయి. ఈ వైద్య విభాగంలో అపార అనుభవం, విశేష నైపుణ్యం కలిగిన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నో విజయవంతమైన శస్త్రచికిత్సలు చేస్తూ రోగుల పాలిట ఆశాకిరణంగా మారారు. ఆయన పర్యవేక్షణలో జరుగుతున్న మెటబాలిక్ సర్జరీలు కేవలం బరువు తగ్గించడానికే పరిమితం కాకుండా మధుమేహం, ఫ్యాటీ లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం సమూలంగా నయం చేస్తూ వందత్వ సమస్యలను దూరం చేస్తున్నాయి. గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక రుగ్మతాలకు మూల కారణమైన ఊబకాయాన్ని తరిమి కొట్టడంలో యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి యాజమాన్యం అనుసరిస్తున్న ప్రమాణాలు అత్యుత్తమంగా నిలుస్తున్నాయి. బేరియాట్రిక్ సర్జరీ అనగానే చాలా మంది కేవలం అందం కోసం, ఆకృతి కోసం చేయించుకునే అలంకార ప్రాయమైన కాస్మెటిక్ చికిత్సగా పొరబడుతుంటారు.
కానీ వాస్తవానికి ఇది శరీర బాడీ మాస్ ఇండెక్స్ 40కి పైబడి ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి అత్యవసరమైన ప్రాణదాత లాంటిదని డాక్టర్ జగన్మోహన్ రెడ్డి నొక్కి చెప్పారు. అవసరం లేని వారికి శస్త్రచికిత్స చేయకుండా కేవలం అర్హులైన క్లినికల్ పరంగా అత్యవసరమైన రోగులకు మాత్రమే నిశితమైన వైద్య పరీక్షల అనంతరం ఈ ఆధునిక చికిత్సను అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత పట్ల ప్రజల్లో రోగుల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బృందం సభ్యులు జి సంతోష్ కుమార్, ఎస్వివి రామకృష్ణ, వి సాయి కిరణ్ సైతం విశేష కృషి చేస్తున్నారు. వైద్య రంగంలో యశోద హైటెక్ సిటీ సృష్టిస్తున్న అద్భుతాలు, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి లాంటి నిపుణుల అసమాన సేవలు నేడు ఎందరో స్థూలకాయులకు సరికొత్త ఆరోగ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. సరైన సమయంలో స్పందించి యశోద హైటెక్ సిటీ లాంటి అత్యాధునిక కేంద్రాల్లో ఆధునిక వైద్యం తీసుకుంటే స్థూలకాయం అనే మహమ్మారిని సులభంగా జయించవచ్చని వైద్య నిపుణులు బలంగా చెబుతున్నారు. ఎస్పెషల్లీ ఈ మధ్య అందరికీ తెలుసుంటారు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు పెరగడం. ఇవన్నీ ఒక్క షాట్లో తీరాలి అంటే మనకి ఉండే ఆయుధం ఏంటంటే వెయిట్ లాస్ తగ్గడం. వెయిట్ లాస్ చాలామంది డైట్ ఎక్సర్సైజ్లో తగ్గుతారు. వీళ్ళందరూ ఎవరు అంటే BMI 30 బిలో ఉండే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. కానీ BMI 40 అబవ్ ఉండే వాళ్ళు డిఫరెంట్ పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. యూజువల్గా ఈ BMI 40 పైన ఉండే వాళ్ళు ఏమవుతారంటే అండి, ప్రతి 100 మందిలో అందరం నాలాగా ఏమనుకుంటారంటే డైట్ చేసి మనం అన్ని వెయిట్ తగ్గించేద్దాం అనుకుంటాం. కానీ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ 2 మాత్రమే సాధించగలరు. మిగతా 98 మంది ఎలా ఉంటారంటే ఒక నెల తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు, మళ్ళీ ఎలా పెరుగుతారు, 2 పెరుగుతారు. అప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉపయోగపడతారు. ఎవరిలో సర్జరీ చేయాలి అనేది మీకు ముందు చెప్పినట్టుగా BMI బేస్డ్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ అనుకున్నట్టు కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారు. కానీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రూవెన్ సైన్స్ ఇప్పుడు మనకు అవైలబుల్ డేటా ప్రకారం డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇంకొక మరో జన్మ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఒక 160 కిలోల వ్యక్తి తన లైఫ్ ఎలా బ్రతుకుతాడు ప్రతిరోజు ఒక సొసైటీలోకి సోషల్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళలేరు. సోషల్ గ్యాదరింగ్స్ వల్ల ఇందాక మీకు చెప్పినట్టుగా అన్కంట్రోల్డ్ షుగర్ వలన వచ్చే గుండె వ్యాధులు, జాయింట్ పెయిన్స్ అని ఇవన్నిటినీ మనం తగ్గించగలిగేది ఒకే ఒకటి ఇప్పుడు అవైలబుల్ డేటాలో ఉండేది ఈ సర్జరీ. ఈ సర్జరీ 2 రకాల పద్ధతిలో చేస్తారండి. ఒకటి లాప్రోస్కోపిక్, ఇంకోటి రోబోటిక్. 2 కీహోల్ పద్ధతిలో జరుగుతుంది. ఈ 2 మన దగ్గర యశోద హైటెక్ సిటీలో డావిన్సీ రోబో అని అత్యాధునిక పరికరంతో చేస్తాం. ఇది ఎందుకు చేస్తామంటే మనకి ప్రెసిషన్ పెరుగుతుంది, బ్లీడింగ్ తక్కువ, తొందరగా రికవరీ అవుతుంది. సో ఈ ల్యాబ్ అండ్ రోబోటిక్ వలన రికవరీ బాగుంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ సర్జరీ ద్వారా వెయిట్ లాస్ ఒక్కటే కాదు, వెయిట్ లాస్తో పాటు మీకు డయాబెటిక్ తగ్గడం జరుగుతుంది, హైపర్ టెన్షన్ తగ్గడం జరుగుతుంది, ఫెర్టిలిటీ సమస్యలు తగ్గడం, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు కొందరిలో వెళ్తుంది. అందుకే మనం ముందుగా గమనించుకొని దాని జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ దగ్గరకు కానీ వచ్చి దాన్ని నిర్ధారణ చేసుకుంటే సులువు. ఈ సర్జరీ అనేది పెద్ద కష్టం కాదండి. ఇవాళ వస్తే రేపు ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఒక వారంలో మన డైట్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, మన పోస్ట్ ఫిజియోథెరపీ ద్వారా తొందరగా మీ వర్క్లోకి మీరు వెళ్ళిపోతారు. దాని రిజల్ట్స్ అనేవి చాలా ఎనార్మస్గా ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక 10 కిలోలు మీరు వెయిట్ తగ్గితే మీకు 10 ఏళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందండి. ఇలా మనం ఎప్పుడూ ఆలోచించాలి. అందరూ ఊబకాయాన్ని అశ్రద్ధ చేయొద్దు. సరైన టైంలో దాన్ని కానీ మనము వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ ద్వారా దాన్ని బాగా చేయగలిగితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో మనం కొత్త జీవితానికి ఒక చిన్న సలహా మా యశోద హైటెక్ సిటీ బేరియాట్రిక్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చి తీసుకుంటే. తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. అనంతరం 108 మంది మహిళలు సామూహికంగా శ్రీ సాయిబాబాకు విభూది, తులసి, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో కొనసాగాయి.
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 39,600 చదరపు అడుగుల జాతీయ జెండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థల నుంచి గుర్తింపు. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. జగన్ ట్రాక్ లోకి చంద్రబాబు వచ్చారని మార్గాని భరత్ విమర్శ. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. బహిరంగ చర్చకు లోకేష్ సిద్ధమా? మార్గాని భరత్ సవాల్. అక్రమ కేసులపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం. ఆగస్టు 1 మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన మార్గాని భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.